హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మీలో ఎంతమందికి సాయంత్రం పూట వాకిలి అది ఊడవడం ఇష్టమో చెప్పండి. సో ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకైతే సాయంత్రం అయితే ఊడవడం అలా ఏమి ఉండదండి. పొద్దున మాత్రం క్లీన్ చేసేసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి తెలియదు అనమాట. బయట క్లీన్ చేసుకొని ముగ్గుపడి ఎప్పుడో పండుగలకి అలా చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే నేనైతే డైలీ ఇదంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గది పెట్టుకొని సాయంత్రం కాగానే మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చుకొని ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే చేసుకుంటాను అనమాట. సో ఇది చూడండి, ఇక్కడైతే నేను మొత్తం కూడా ఊడుస్తున్నాను. ఇదంతా కూడా ఊడ్చేసిన తర్వాత వాటర్ అయితే పడతానండి. ఇవి చెట్లు ఉన్నాయి కదా మనకి పక్కన, దాంట్లోకి వాటర్ అయితే పడుతున్నాను. సో ఈ మొత్తం కూడా ఇక్కడ మనకి మల్లె చెట్లు అయితే 2 ఉన్నాయండి. సో ఇప్పుడిప్పుడే కొంచెము వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ లో ఉన్నది మల్లె చెట్టు, తర్వాత ఒక తమలపాకు చెట్టు ఉంది, అలాగే మామిడి చెట్టు అనమాట. ఇలా కొన్ని కొన్ని అయితే ఉన్నాయండి లోపల. సో ఇవన్నీ కూడా నేను ఇలాగా పెడుతున్నాను అనమాట. మొక్కలకి వాటర్ అనేది ఇక్కడ ఉన్న చెట్ల అన్నిటికి కూడా ఇలా వాటర్ అయితే పడుతున్నానండి. ఇవైతే వంకాయ చెట్టు అండి. సో వచ్చిన ప్రతిసారి అయితే వంకాయలు అయితే మొత్తం ఒక 1/2 kg వరకు వస్తాయి అనమాట. ఈ ఒక్క చెట్టు ఉంది, పక్కన ఇంకొక చిన్న చెట్లు 2 అయితే ఉన్నాయండి. సో వీటికి కలిపి మనకి ఒక పూటకి సరిపడా వంకాయలు అయితే వస్తాయి అనమాట. ఇంతకు ముందు మన స్టార్టింగ్ వీడియోలు చూస్తే కనుక చాలా వచ్చాయండి వంకాయలు. ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది కదా చెట్లు, అందుకోసం అయితే వంకాయలు అయితే కొంచెం తక్కువగా వస్తున్నాయి అనమాట. వీక్లీ వన్స్ అలా వస్తున్నాయి. ఇంతకుముందుకు బాగా వచ్చేదండి, చాలా వచ్చేది. అందుకోసమే రెగ్యులర్ గా కొంచెం వాటర్ పడితేనైనా మళ్ళీ వస్తాయి కదా అని చెప్పేసి ఇలాగైతే వాటర్ అనేది పడుతున్నాను. సో అక్కడ బయట ఉన్నాయి మాత్రం వంకాయ చెట్లు, లోపల మాత్రం ఇక్కడ మందార చెట్టు అవన్నీ కూడా ఉన్నాయండి. రోజెస్ కూడా ఉన్నాయి. సో చాలా బాగా వస్తాయండి, పెద్ద పెద్దగా పూస్తాయి రోజెస్ అయితే. పెద్ద రోజెస్ అనుకుంటా మొక్కలు. సో ఇవైతే ఆంటీ వాళ్ళే వేశారండి, నేనేం వేయలేదు ఇక్కడ మొక్కలు. కాకపోతే ఇలాగా నచ్చినప్పుడు వాటర్ అయితే పడతాను. పొద్దున ఎలాగో వాకిలి అది క్లీన్ చేస్తాం కాబట్టి అప్పుడైతే పట్టేస్తాను. సో ఒక 2 days నుంచి అయితే మొక్కలకి వాటర్ అయితే పట్టట్లేదు అనమాట. జస్ట్ వాకిలి క్లీన్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో అందుకోసం ఈరోజు అయితే సాయంత్రం పూట ఇలా పడతాము, కొంచెం మొక్కలకి వాటర్ అది పడతామని చెప్పేసి నేనైతే పెడుతున్నాను అనమాట. నీళ్ళు పట్టేసిన తర్వాత ఇంకా వెనకాల కూడా ఉన్నాయండి. సో అవేంటంటే బోర్ వేసినప్పుడు నిండిపోతుంది అనమాట. కొంచెం సేపు అలా వదిలేస్తే ఆ వాటర్ ఆ మొక్కలకు అయితే వచ్చేస్తాయి. బ్యాక్ సైడ్ వైపు ఉంటుందండి. సో చూపిస్తాను మీకు ఇంత తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. అదేంటంటే బోర్ వేసినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్ గా మొక్కలకు వెళ్ళిపోయేలా చేసామన్నమాట. అలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాటర్ అన్ని పట్టేసిన తర్వాత నేనైతే ఇంట్లో అయితే టీ అయితే పెట్టేసి వచ్చానండి. నేను ఇక్కడ బయట ఊడ్చి వాటర్ పట్టేలోపు టీ అయితే మరిగిందనమాట. ఇక్కడ మా ఆయనకి టీ అయితే పెడుతున్నాను. సో అదే అంటున్నాడు ఆయన, పొయ్యి తొందరగా, అది ఆల్రెడీ చాలాసేపు మరిగిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. సో నేను అదే చెప్తున్నా, పోస్తున్నాలే అని చెప్తున్నా అనమాట. ఇక్కడ టీ పెట్టేసిన తర్వాత కొంచెం అంతా మెస్సీగా ఉందండి. పొద్దున్న నుంచి సండే కదా, కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట. అందుకోసం కొంచెం వర్క్ అయితే ఉండిపోయింది అలాగే. సో శారీ కట్టుకుని తర్వాత శారీ చాలా ఇరిటేటింగ్గా అనిపించిందండి, అందుకోసమే డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఇలా ఉందనమాట. సో నా డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి. సో ఇదైతే శారీతోనే డిజైన్ చేసుకున్నానండి ఈ డ్రెస్ అనేది. సో మా బాబు ఏదో అడుగుతుంటే చెప్తున్నాను అనమాట వాడికి. వాడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, వాడిది కూడా పెట్టానండి నేనైతే. డాన్స్ అనేది చేశాడనమాట మా పెద్ద బాబు. సో అది పెట్టాను, చూడండి వాళ్ళు. కింద లింక్ ఇస్తాను చూడండి. సో వీడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఇంట్లో బాగా. సో చేయరా అంటే చెయ్యట్లేదు. సో ఇది చూడండి, ఇక్కడ టీ అయితే పెట్టేశాను కదా. సో అది పోసేసాను అనమాట. అంటే కొంచెమే ఉండే అనమాట, ఒక్కొక్కసారి తాగుదాంలే అని పెట్టేశాను. సో టీ పెట్టిన తర్వాత మా ఆయనకి ఇస్తున్నాను అనమాట. ఆయన ఏంటంటే వీడియో తీస్తున్నారు కదా. సో తర్వాత స్టాండ్కి అయితే పెట్టేసి పెట్టు అంటే పర్లేదులే ఇచ్చేసి అని అంటున్నాడు. సో టీ తాగేసిన తర్వాత ఇలా టీ తాగుతూ కూర్చున్నామండి మేమైతే. కూర్చున్న తర్వాత మా బాబు చెస్ ఆడుకుంటున్నాడు అనమాట వాడు. సో వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు అండి. పెద్ద బాబు ఆడమంటే వాడేమో డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పేసి వాడేమో డాన్స్ నేర్చుకుంటున్నాడు. వీడేమో వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు అనమాట. 2 sides కూడా వాడే ఆడుకుంటాడండి. సో ఈ గేమ్ అసలు నాకు అర్థం కాదండి, ఎన్నిసార్లు ట్రై చేశాను కానీ నాకు అసలు అర్థం కాలేదు. సో వాడే ఆడుకుంటున్నాడు, 2 వాడే జరుపుకుంటున్నాడు. సో అది వాడే జరుపుకుంటున్నాడు, వైట్ కలర్ది బ్లాక్ కలర్ది కూడా వాడే జరుపుకొని 2 కూడా ఇలా జరుపుకుంటూ వాడిదే ఆడేసుకుంటున్నాడు అనమాట. అదే చెప్తున్నా నేను, వాడే ఆడుకుంటున్నాడు, ఒక్కడే ఆడుకుంటున్నాడు అని చెప్తున్నా. సో అంటే ఇద్దరు ఉంటే ఆడుకుంటారండి, వాళ్ళకి వచ్చినట్టుగా ఆడుకుంటారు. సో ఏంటంటే నాకు ఆడమంటే నాకేమో తెలియదు అసలు.
నేను ఆడనురా అంటే వినడనమాట. సో, అదేదో జరుపు, ఇది జరుపు అని చెప్తూ ఉంటాడు. గేమ్ నేర్పిస్తా నేను అంటాడనమాట. సో, మనకి ఎందుకులేండి, మనకి ఇప్పటికున్న వర్క్ చాలులే అనేసి నాకు టైం కుదిరినప్పుడు క్యారమ్స్ అయితే ఆడతాను. ఈ గేమ్ అయితే ఆడనండి. ఇక్కడ అదే మా ఆయనతోని ఏదో అయితే డిస్కస్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడ అయితే వాడు డాన్స్ మీద పడ్డాడు. నేను చేస్తా అనేసి అంటున్నాడు. తర్వాత పైకి తీసుకెళ్ళి బాబుతోనైతే డాన్స్ అయితే చేపిచ్చానండి. వాడు చేస్తాను అని అన్నాడు కాబట్టి వాడితోనైతే చేపిచ్చాను. వీడియో అయితే కింద లింక్ ఇస్తాను చూడండి. సో, ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇంతేనండి. టీ తాగేసిన తర్వాత కొంచెం బయటికెళ్ళే పనుంది. వెళ్ళొచ్చేసితే వంట చేసుకొని తినేసేయాలి. సో, ఇప్పుడైతే బయటికైతే వెళ్ళాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. థాంక్ యూ.